హలో గైస్, వెల్కమ్ టు ఆర్ఈసీ కిరణ్. ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇప్పుడు మీ ర్యాంక్ ఎంత వచ్చిందో కింద కమెంట్ చేయండి. అండ్ ఏ కాలేజ్ వచ్చిందో కూడా కమెంట్ చేయండి. ఇఫ్ ఇన్ కేస్ అది మంచిది అయితే నేను మంచిదని చెప్తాను, లేకపోతే లేదని చెప్తా. సో సెకండ్ కౌన్సిలింగ్కి ఛాన్స్ ఉందో లేదో కూడా నేనే మీకు చెప్తా. బట్ కమెంట్ అయితే చేయండి మీకు ఎంత ర్యాంక్ ఏ కాలేజ్ వచ్చిందని. సో ఇంకెందుకు ఆలస్యం, మన వీడియోలోకి తెలిపద్దు. అసలు మన వీడియోలోకి వెళ్ళే ముందు అసలు మీకు నిజంగానే కాలేజ్ నచ్చలేదా, అసలు లేదంటే కాలేజ్ రివ్యూస్ చూసి లేకపోతే ఏదో చూసి మీరు నిజంగా బాగాలేదు అంటున్నారా, అదైతే ముందు తెలుసుకోండి. ఎందుకంటే మీరు కాలేజ్కి వెళ్ళి సెల్ఫ్ రిపోర్టింగ్ ఇచ్చిన తర్వాత ఇఫ్ ఇన్ కేస్ మీకు నచ్చినా నచ్చకపోయినా ఇక్కడ 2 ఆప్షన్స్ ఉంటాయి అనమాట. సో ఫస్ట్ది నచ్చితే, రెండోది నచ్చకపోతే. ఫస్ట్ది నచ్చింది అనుకో, సో సెల్ఫ్ రిపోర్టింగ్ ఇచ్చేయండి. ఇచ్చేసి మీకు టీసీ ఇవన్నీ సబ్మిట్ చేసేయండి, అందులో జాయిన్ అయిపోండి. లేదు ఇఫ్ ఇన్ కేస్ నచ్చలేదు అనుకోండి, లేదు సెకండ్ కౌన్సిలింగ్ ఇంకా బెటర్ కాలేజ్ చూద్దాం అనుకుంటున్నారు అనుకోండి, అక్కడ మీకు 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఒకటి సెల్ఫ్ రిపోర్టింగ్ ఇచ్చేసి సో ఆ కాలేజీలోనే కంటిన్యూ అవుతూ సెకండ్ కౌన్సిలింగ్ ఎప్పుడు వస్తే అప్పుడు దీనికన్నా హయ్యెస్ట్ ప్రయారిటీ కాలేజెస్ ఏవైతే ఉన్నాయో అవి పెట్టుకోండి. అవి పెట్టుకున్న తర్వాత అప్పుడు మీకు ఈ కాలేజ్ వచ్చింది అనుకోండి, ఒకవేళ అది కాలేజ్ వస్తే దాంట్లోకి వెళ్తారు, లేదనుకోండి దీంట్లోనే కంటిన్యూ అయిపోతారు. అంటే మీకు ఇంకా సింపుల్గా చెప్పాలంటే, నాకు ఒక కాలేజ్ వచ్చింది ఎక్స్ అనే కాలేజ్. నాకు ఎక్స్ అనే కాలేజ్ అనేది నా ర్యాంక్కి నాకు నచ్చలేదు. సో నాకు ఎక్స్ కన్నా వై జెడ్ ఈ కాలేజెస్ ఇంకా ప్రయారిటీ ఎక్కువ ఉన్నాయి. సో నేను వై జెడ్ కాలేజ్కి వెళ్ళాలనుకున్నాను. అప్పుడు ఏం చేయాలి, నేను ఎక్స్ అనే కాలేజీలోనే చదువుతూ అంటే సబ్మిట్ చేసేసి అన్నీ కూడా అప్పుడు నేను వై అనే కాలేజీకి కూడా నేను కౌన్సిలింగ్ పెట్టుకోవచ్చు. ఎప్పుడు సెకండ్ కౌన్సిలింగ్ ఎప్పుడైతే రిలీజ్ అవుతుంది, సెకండ్ కౌన్సిలింగ్ అండ్ థర్డ్ కౌన్సిలింగ్, ఈ 2 కౌన్సిలింగ్లో కూడా మీరు అయితే ఆప్షన్స్ పెట్టుకోవచ్చు. ఈ 2 కౌన్సిలింగ్లో ఆప్షన్స్ పెట్టుకున్న తర్వాత ఇఫ్ ఇన్ కేస్ మీకు ఆ రెండింటిలో కూడా మీకు రాలేదు, ఒకవేళ మీరు పెట్టుకున్న కాలేజ్ రాలేదు అంటే ఈ సీట్ ఏదైతే నేను ఎక్స్ అనే కాలేజ్లో ఉన్నానో ఆ కాలేజ్ నాకు కన్ఫర్మ్ అయిపోయినట్టే. అంటే నాకు ఈ కాలేజ్ నుంచి సీట్ అయితే రిమూవ్ అవ్వదు. అంటే ఇప్పుడు మీకు ఎవరైనా ఫస్ట్ కౌన్సిలింగ్లో సీట్ కన్ఫర్మ్ చేసుకున్నారు, కన్ఫర్మ్ మీన్స్ ఏం లేదు, జస్ట్ అలాట్మెంట్ ఆర్డర్ డౌన్లోడ్ చేసుకుని సెల్ఫ్ రిపోర్టింగ్ చేసి అండ్ కాలేజీకి వెళ్ళి సెల్ఫ్ రిపోర్టింగ్ అడ్మిషన్ రిపోర్ట్ మనం సబ్మిట్ చేస్తే సరిపోతుంది. ఇప్పుడు మీకు నచ్చినా నచ్చకపోయినా ఫస్ట్ అయితే అది చేయండి. తర్వాత ఒకవేళ మీకు నచ్చింది అనుకోండి కాలేజ్, కంటిన్యూ అవ్వండి. నచ్చలేదు అనుకోండి సెకండ్ కౌన్సిలింగ్ వరకు వెయిట్ చేయండి. అది కూడా నచ్చలేదు, థర్డ్ కౌన్సిలింగ్ వరకు వెయిట్ చేయండి. అంటే మీరు ఎప్పుడు కూడా ఉన్న ఆపర్చునిటీస్ని యూజ్ చేయకుండా ఏ కాలేజ్ వచ్చినా పర్వాలేదు, చిన్నదో పెద్దదో తర్వాత విషయం. ఫస్ట్ అయితే కాలేజీకి జాయిన్ అయిపోండి. జాయిన్ అయిపోయిన తర్వాత అప్పుడు మీరు కాలేజీకి వెళ్ళకుండా అప్పుడు సెకండ్ కౌన్సిలింగ్ కోసమైనా వెయిట్ చేయొచ్చు, లేదు కాలేజీలో జాయిన్ అయిపోయి సెకండ్ కౌన్సిలింగ్ అయినా వెయిట్ చేయొచ్చు. సో నా ఆప్షన్ ఏంటంటే ఆగిపోయి సెకండ్ కౌన్సిలింగ్ వరకు వెయిట్ చేయండి. వెయిట్ చేసిన తర్వాత దీనికన్నా పెద్ద కాలేజెస్ అంటే దీనికన్నా బ్రాండెడ్ కాలేజెస్కి మాత్రమే ప్రయారిటీ ఇవ్వండి. అప్పుడు ఈ కాలేజ్ ఆటోమేటిక్గా ఉంటుంది. ఎందుకంటే మీరు సెల్ఫ్ రిపోర్టింగ్ ఫస్ట్ కౌన్సిలింగ్ కూడా చేశారు కాబట్టి. ఎక్స్ అనే కాలేజ్ ఇది, వై అనే కాలేజ్ వచ్చిందనుకో దానికి వెళ్తారు, రాలేదనుకో దీంట్లోనే ఉంటారు. అర్థమైంది కదా. సో ఇది కన్ఫర్మేషన్ అనమాట. సో సింపుల్ థింగ్ అనమాట. సో మీరు ఏదో ఎవరెవరో ఏదో కాలేజ్ వచ్చేసింది, అసలు నాకు ఈ కాలేజ్ మంచిదా కాదా ఇలాంటివి ఏమీ పెట్టుకోకుండా వెళ్ళండి. అక్కడ ఉన్న వాళ్ళతో మాట్లాడండి. మాట్లాడిన తర్వాత అసలు మంచిదా కాదా అనేది డిసైడ్ అవ్వండి. ఒక స్టూడెంట్స్తో 4-5 స్టూడెంట్స్తో అంటే మీకు పాసిబుల్ ఎంతమంది స్టూడెంట్స్తో ఇంటరాక్ట్ అవ్వగలుగుతారో అంతమందితో అవి కాలేజ్ ఎలా ఉంటుంది, ప్లేస్మెంట్స్ ఎలా ఉంటాయి, సో మనకి ఫ్యాకల్టీ సపోర్ట్ ఎలా ఉంటుంది, సో క్లబ్స్ ఏమున్నాయి ఇవన్నీ కూడా తెలుసుకోండి మీకు వచ్చిన కాలేజ్కి. సో అంతే. మీకు అప్పుడు మీకు ఇంకా నచ్చితే వెళ్ళండి లేదు అనుకోండి సో సెకండ్ కౌన్సిలింగ్ కోసం వెయిట్ చేయండి. అంతే. సో ఇంకా మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కింద కమెంట్ బాక్స్ మీకోసమే ఓపెన్ చేసింది. సో వెంటనే వెళ్ళి కమెంట్ చేయండి, నేను పర్సనల్గా మీకు రిప్లై ఇస్తాను. అండ్ మన ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్ కూడా కింద ఇస్తాను. సో మీరు దాంట్లో నాకు పర్సనల్గా మెసేజ్ చేసినా కూడా నేనైతే మీకు రిప్లై ఇస్తాను. సో